ఇప్పుడు నంది అవార్డు అంటే ఒక ప్రతి ఆర్టిస్ట్ కానీ టెక్నీషియన్ కానీ ఇండస్ట్రీలో ఉండే ప్రతి వ్యక్తికి అదొక వరంలాగా భావిస్తారు. దేవుడు శివుడిది నంది కాబట్టి శివుడి వరంలా భావించి సంతోషపడతారు. నాకు కూడా సర్దార్ పాపన్న సినిమాకి వచ్చింది నంది అవార్డు. అప్పుడు దాని ఫలితం ఏందని నాకు తెలుసు, ఎంత ఫీల్ అవుతాం మనం అని. గర్వంగా ఉంటుంది, చాలా గర్వంగా. కాబట్టి దీన్ని ఎందుకు మనం పొడగొట్టాలి? మనం నేను పెట్టుకోవాలంటే ఏ పేరు పెట్టైనా వీళ్ళని పెట్టగలుగుతా. కానీ ఇదైతే అందరికీ ఇష్టం కదా, అందరు నచ్చుతారు, అందరికి ఇష్టపడతారు అని నాకు ఒక పెద్ద మనిషి చెప్పాడు. మన ఇండస్ట్రీలో సీనియర్ నాయకుడు మనిషి చెప్పాడు, పెడితే రామకృష్ణ ఇది పెట్టు బాగుంటుంది, నువ్వైతే చేయగలుగుతావు, చేయండి అన్నాడు. అంటే నేనన్నా చేస్తా, కానీ ఇక్కడ చేయను, నేను దుబాయ్లో చేస్తా, ఇంకా క్రేజ్ ఉంటుంది. దుబాయ్లో చేసి సౌత్ ఇండియా చేస్తా. సౌత్ ఇండియాకి అందరికీ ఎవ్రీ ఇయర్ ఇద్దాం. ఇక తమిళ్, మలయాళం, కన్నడ అన్ని భాష ఇస్తారు. అయితే ఇది బాగుంటుంది పెట్టమన్నాడు. అప్పుడు వెళ్ళి ఇప్పుడు నేను దాదాపు ఒక 1.5 crore ఖర్చు పెట్టి అక్కడ ఆఫీస్ పెట్టి, నన్ను ఆఫీస్ పెట్టినా అక్కడ దుబాయ్లో, అది కూడా నంది TFC ఇప్పటికి ఖర్చు పెట్టినా, ఇప్పటికి ఒక 20-30 సార్లు పోయినా. ఇది ఇది లాభం నష్టం తర్వాత, లాభానికి నష్టానికి చూడట్లేదు, మనం అవార్డు ఇవ్వాలి. ఇప్పుడు నువ్వు నాకు అవార్డు ఇస్తావు, 10 లక్షలు ఖర్చు అయింది అనుకో, నన్ను ఇడికి దుబాయ్ తీసుకుపోయి దుబాయ్ ఫ్లైట్ టికెట్లు అన్నీ ఉంటాయి, ఆ హోటల్ ఛార్జ్ ఇస్తారు, అంతా 10 లక్షలు ఉండదు. 10 లక్షలు కాదు, దాని కాస్ట్ ఇప్పుడు 2 కోట్లు అవుతుంది. నేను తీసుకుపోయేది ఒక్కరికి జస్ట్ 10 లక్షలు ఏం కాదు, 2 lakhs. నీకేం లాభం? నాకు 2 lakhs నాకేం లాభం ఉండదు, కానీ మనం పర్ఫెక్ట్గా చేస్తే మనం స్పాన్సర్స్ వాడచ్చు, స్పాన్సర్ని తీసుకోవచ్చు, వాళ్ళకి పబ్లిసిటీ వస్తుంది. ఇప్పుడు స్పాన్సర్స్ కూడా ఎట్లా ఉంటుంది, వాళ్ళు కంపల్సరీ కొంత స్పాన్సర్ చేయాలి, లేదంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. ఇప్పుడు స్పాన్సర్ చేస్తే ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఉంటుంది, దాని ద్వారా చేయొచ్చు. దానికని కొంచెం రిస్క్ ఉంటుంది, మనం కష్టపడాలి, చేయొచ్చు. ఇప్పుడు అది మీ దగ్గర ఉంది బుర్జ్ ఖలీఫాలోనే చేయాలని ప్లాన్ చేస్తున్నాను. బుర్జ్ ఖలీఫా అంటే చంద్రశేఖర్ మన కేసీఆర్ వాళ్ళ బిడ్డ ఫ్లాట్ తీసుకుంది, ఇక్కడ ఫ్లాట్ తీసుకున్నా తెలియదు తెలియదు, కానీ అక్కడ ఏంటంటే పబ్లిసిటీ చేస్తారు అన్నట్టు. బాగుందా నాకు బుర్జ్ ఖలీఫా? మీకేమైనా ఉందా ఫ్లాట్? నాకు ఫ్లాట్ ఏం లేదు, నాకు ఫ్లాట్ కావాలంటే 150 కోట్లు కావాలి. ఇప్పుడు మీ దాంట్లో మెంబర్షిప్ తీసుకుంటే దీంట్లో ఫ్లాట్ అయ్యారా? దాంట్లో మనం పబ్లిసిటీ చేస్తున్నాం, లైట్లు గిట్లు వేస్తారు. అది మన దాని కాస్ట్ 75 లక్షలు ఉంటుంది. ఒక రోజుకే? ఒక రోజు అంతా వేస్తుంటారు ఇట్లా నంది అవార్డులు అని చెప్పి. అయితే దానికోసం మనకు వస్తారు ఏది స్పాన్సర్స్ బాగా చేస్తామని. ప్లస్ ఇక్కడ లోకల్ ఛానల్స్లో కూడా ఇస్తాం, పేపర్లు ఇస్తాం. అక్కడ తమిళ్లో కూడా ఛానల్స్ ఉన్నాయి, తమిళ్, కన్నడ, మలయాళం అన్నీ ఉన్నాయి, అన్ని ఛానల్స్లో ఇస్తాం. పేపర్స్ ఉన్నాయి, పేపర్స్లో ఇస్తాం. మొన్ననే బ్రోచర్ కూడా లాంచ్ చేసినాం, మన సుమన్ గారిని తొలకపోయిన హీరో తొలకపోయి బ్రోచర్. అయితే అన్ని భాషలలో వచ్చారు, అన్ని భాషల్లో పబ్లిసిటీ వచ్చింది. అది ఆయన అన్ని భాషల్లో మాట్లాడాడు, తమిళ్, మలయాళం, కన్నడ, తెలుగు, అన్ని భాషలు మాట్లాడాడు, అన్ని భాషలు మాట్లాడాడు. అందరు కూడా బాగుంటుంది అనే చెప్తున్నారు. మేము సౌత్ ఇండియాలో కూడా అందరినీ కలిసిన హీరో. బాగలేదంటే కొందరు పడి రాని వాళ్ళు, అంటే ఈ పేరు రామకృష్ణ పోతుంది అనుకున్న వాళ్ళు వద్దంటారు. కొందరు ఉంటారు కదా ఇండస్ట్రీ అన్నప్పుడు, అందరికీ నచ్చదు కదా. ఇప్పుడు మనం చేస్తే ఆయనకి ఏం నష్టం లేదు, కానీ ఈయనకి పేరు వస్తుంది, ఈయనకి ఎందుకు రావాలి అనే ఫీల్ ఉండేటోళ్ళు ఉన్నారు మన ఇండస్ట్రీలో. ఇన్ని రోజులు వాళ్ళందరూ ఇట్లా చీల్చుకుంటూనే వచ్చినా కదా నేను, అయినా బ్రేక్ చేస్తుంటారు. వాళ్ళు బ్రేకులు వేస్తుంటారు, మనం దాన్ని జంప్ చేసుకోవాలి. ఖర్చు ఏం లేదు, కానీ వాళ్ళకి వచ్చే నష్టం ఏంటంటే నీకు పేరు వస్తుంది, అంతే. వాళ్ళకి నష్టం లేదు. అట్లా ఆలోచించేటోళ్ళు ఉన్నారు చాలామంది. అయితే నేను దీన్ని పక్కాగా రిజిస్ట్రేషన్ చేసి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణలో రిజిస్టర్ కూడా చేసిన దీనికి తర్వాత దీనికి ఎక్కడెక్కడ రిజిస్ట్రేషన్ అవసరం ఉంటే అన్ని సెంట్రల్లో చేసిన, అన్ని చేస్తున్నా నేను. ఊరికే లేదు దీన్ని చేయడం. సెంట్రల్ మినిస్టర్లను కూడా పిలుస్తున్నా ఫంక్షన్కి, స్టేట్ మినిస్టర్లు, సెంట్రల్ మినిస్టర్లను అందరిని పిలిచి చాలా గ్రాండ్గా చేయాలండి. చేస్తున్నాం ఇప్పుడు. ఎప్పుడు చేస్తున్నారు? ఆగస్ట్ అనుకుంటున్నాము. దీన్ని ఎవరు సెలెక్ట్ చేస్తారు? మంచిగా మనకి ఇక్కడ జ్యూరీ మెంబర్స్ వేసినాం, చాలా మంది ఉన్నారు మన దాంట్లో. మురళీమోహన్, సుమన్ గారు మెయిన్, చాలా మంది ఉన్నారు, సాయి కుమార్, చాలా శివాజీ రాజా, ఇట్లా ఆర్టిస్టులు. బి గోపాల్ నాడు యాంకర్లకు కూడా, అందరికి జర్నలిస్టులకు కూడా ఇస్తున్నాం.
వెరీ గుడ్. ఒక పాట రికార్డ్ చేసిన, దాన్ని త్వరలో రిలీజ్ చేస్తున్న పాటను కూడా. నంది అవార్డు మీద ఒక పాట చేసిన. అయితే ఎవరితో కలిస్తే పని అవుతుందన్న నాకు సంబంధించి నాతో ఇంకెవరు కాదు. మామూలు నంది రావాలంటే గడ్డి తినిపోయారంటారు, చాలా పెద్ద. ఇక్కడ అట్లా ఏం అవసరం లేదు, డైరెక్ట్ మామూలుగా వస్తుంది. దీనికి ఇప్పుడు మనకు బాలకృష్ణ అఖండ అప్లై చేశారు, చాలా సినిమాలు అప్లై చేశారు, కొత్త పాత. మనం పెద్దవాళ్ళకి ఇద్దాం, చిన్న వాళ్ళకి కూడా ఎంకరేజ్ చేద్దామని చిన్న వాళ్ళకి కూడా ఇస్తున్నాం. చిన్న సినిమాలకు కూడా ఇవ్వాలి, చిన్న సినిమాలకి ఇవ్వాలి. లేదు వాళ్ళకి ఏం అవసరం అంతే కదా. చిన్న సినిమాలకైతే 100% ఇస్తా ఖచ్చితంగా. ఇప్పుడైతే ఇవన్నీ గోల్డ్ నందులు తెచ్చిపెట్టిన ఇవన్నీ ఇప్పుడు సాంగ్ చేసేది ఉంది. సాంగ్లు కూడా నందులు పెట్టుకునే డాన్సులు, దానికోసమే అన్ని తయారు. ఇప్పుడు నందులు వచ్చేది ఏ నెల ఈ ఫంక్షన్ చేస్తున్నాం? ఫంక్షన్ అదే ఆగస్ట్ అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు ఇక్కడ దుబాయ్లో మొత్తం ఖర్చు ఎంత మీదే? షూటింగ్ ఇది ఇప్పుడు కంపెనీ ఓపెన్ చేసిన కదా, ఇది కంపెనీ దుబాయ్ది టిఎఫ్సిసి, ఇది దాని మీద రాసిన చూడు, టిఎఫ్సిసి నంది ఈవెంట్స్ కంపెనీ అని పెట్టిన. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పటికీ 1 year అవుతుంది తిరగబట్టిదట్టు. అంటే ఆడ రూల్ ఏంటంటే అక్కడ రిజిస్ట్రేషన్ ఉంటే కానీ చేయడానికి లేదు, కంపెనీ రిజిస్ట్రేషన్ ఉండాలి కాబట్టి. మరి ఇప్పుడు ఆగస్ట్ కల్లా వెళ్తుంటే ఫుల్ బిజీగా ఉండాలి నువ్వు, అది అవుతుందా పనులు? మరి జరుగుతుంది ఆడ, మన సిఏ వాళ్ళందరూ ఉన్నారు, ఆఫీస్ ఉంది ఆడ, వర్కర్స్ ఉన్నారు, జరుగుతుంటుంది. ఇక్కడ ఆర్టిస్ట్ సెలక్షన్ డైరెక్షన్ క్రాఫ్ట్స్ అయిపోయిందా? సెలక్షన్ అయిందా? ఇంకా లేదు, సెలక్షన్ చేస్తున్నాం, ఇంకా వస్తున్నాయి. అంటే వస్తున్నాయంటే అప్లై చేసుకోవాలన్నా? నాకు కూడా అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ ఉంటుంది మన దగ్గర, నంది అవార్డ్స్ సంబంధించింది, దాన్ని అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న వాళ్ళనే చూస్తాం మనం, దాంట్లోనే సెలక్షన్ అన్నట్టు. అది జ్యూరీ కమిటీలో ఫైనల్ చేస్తారు. అది తమిళ్, తెలుగు వాళ్ళనే మెంబర్స్కేనా మీరు? అంటే వితౌట్ మెంబర్ కూడా. ఇప్పుడు మలయాళం వాళ్ళు మన మెంబర్లు కాదు కదా, వాళ్ళ దాంట్లో మేమే సెలెక్ట్ చేస్తున్నాం ఏ సినిమా బాగా ఆడింది, ఎవరికి ఇవ్వాలి మనం అట్లా. ఇప్పుడు మన దగ్గర మెయిన్గా ఆయన మన తమిళ్లో సూర్య ఉన్నాడు, సూర్యతో మాట్లాడినాం, విక్రమ్, అట్లా ఒక 3 హీరోలు, 4 హీరోలు. ఫైనల్గా రజనీకాంత్ కూడా ప్లాన్ చేస్తున్నాం. రజనీకాంత్ వస్తే బాగుంటుందని. ఇక్కడ తెలుగులో చాలా మంది ఉన్నారు హీరోలు, ఒకళ్ళ పేర్లు ఎందుకు కానీ చాలా మంది ఉన్నారు హీరోలు. ఇప్పుడు ఒకళ్ళ పేరు చెప్తే ఒకళ్ళు బాగుంటుంది. అది మలయాళం పేరు, తమిళ పేర్లు చెప్పొచ్చు కానీ ఇక్కడ చెప్తే కష్టం.